చెట్లు ఎంత బాగున్నాయి. మిరపకాయలు ఇంకొంచెం పెద్దవైతే మా అమ్మ తీస్తారన్నది. చూడండి ఇవన్నీ మిరపకాయలు ఎంత బాగున్నాయి. దీని చూడండి ఫ్రెండ్స్, టమాటీలు ఇవన్నీ కాయలే. పొల్లయ్యాక అప్పుడు మేము తీస్తాము. చూడండి ఈ విత్తనాలు లేకుండానే మొక్కలు పుట్టాయి, మీకు తెలుసా? చూడండి ఫ్రెండ్స్, మా కనకాంబరాలు ఇవన్నీ మా కనకాంబరాలే. చాలా ఎక్కువ పూలయ్యాయి. మేము బాగా కుట్టుకొని పెట్టుకుంటాం తలకి. చామంతిలు చాలా 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 బాగుంటాయి. ఇవన్నీ చిన్న మొగ్గలు ఉన్నాయి. ఇంకొంచెం పెద్ద అయ్యాక అప్పుడు మీకు తీసి చూపిస్తాం. ఓకే. వంకాయ ఇది బ్లాక్ వంకాయ. దీంతో గుత్తి వంకాయ కూర వండుతారు. మీరు కూడా వండుకొని ట్రై చేయండి మీ ఇంట్లో ఉంటే. ఎంత చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇవి చాలా బాగుంటాయి. మీరు దేవుడికి పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది బంతి పువ్వు చాలా మంచిది. చూడండి ఇది మా బీరకాయ చెట్టు. బీరకాయ చెట్టుకి బీరకాయ పూసింది. ఇది పెద్ద అయ్యాక కోసుకొని తీసుకొని వండుకుంటే ఒక చూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా గులాబీ పువ్వు చెట్టు. ఇది రెడ్ కలర్ గులాబీ, ఇది గుత్తు గులాబీ. ఇంత పువ్వులు వస్తాయి. తీసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా వేసాం కాబట్టి ఇంక పువ్వు రాలేదు. ఇది వచ్చాక మీకు తీసి చూపిస్తాం. ఇవి ఎల్లో చామంతులు. ఇవి కూడా చిన్న మొగ్గలే ఉన్నాయి, పెద్దవి రాలేదు. కొంచెం పువ్వు వచ్చింది. కొన్ని రోజులు అయ్యాక పువ్వులు పెద్దవి అవుతాయి, అప్పుడు మీకు తీసి చూపిస్తాం. ఇది రుద్రాక్ష మొక్క. దీనికి శివుడి కంటే ఇది చాలా ఇష్టం. ఇది పెంచుతున్నాం మేము గుడికి. సోమవారం పట్టుకెళ్తాం. ఈ ఆకులు కూడా చాలా మంచి మంచి స్మెల్ వస్తాయి. చూడండి ఇది బప్పనికాయ చెట్టు. నా అంతే ఉంది కదా, కానీ ఇది వేసి ఒక 1 month అయింది, అంత పెద్ద అయిపోయింది. ఒక 10 days ఆగితే దానికి పళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు తీసి మీకు చూపిస్తాం. చాలా టేస్ట్గా ఉంటుంది.